దేవుని ప్రజలు ప్రపంచానికి దేవుని ఆశీర్వాదం. ఎందుకంటే దేవుడు చెప్పాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, కానీ మీరు ద్వేషించొద్దు, ప్రేమను కలిగి ఉండండి. లోకంలో మీకు శ్రమ కలుగుద్ది, దెన్ లుక్ అంటు మీ, నా వైపు చూడండి, నేను లోకాన్ని ఏం చేశాను? ఆల్రెడీ జయించాను. దెర్ ఈస్ ఎ వే టు ఓవర్కమ్ దట్ సఫరింగ్. ఇదే కదా ప్రభు చెప్పింది, ఇదే కదా దేవుడు మనకు బోధించింది. కొన్ని భావజాలాలు ఉంటాయి చూడండి, కొన్ని మత శాఖలకు సంబంధించిన కొన్ని ఆర్గనైజేషన్ వారి భావజాలాలు చూస్తే భయం వేస్తుంది. రక్తపాతం సృష్టించాలనేది వారి భావజాలం, ఇతరులను అణగదొక్కేయాలనేది వారి భావజాలం. ఎక్కడికక్కడ వారి నమ్మిన సిద్ధాంతాన్ని కనుక ఎవరైనా వ్యతిరేకరిస్తే, లేదా ఎవరైనా కాదంటే, లేదా ఈవెన్ ప్రశ్నిస్తే వాళ్ళని విచ్చలవిడిగా కొట్టేసేయండి, వారిని బాధ పెట్టేసేయండి, వారిని ఇబ్బంది పెట్టండి అనే భావజాలమే కదా మతాలన్నీ ఈ రోజున ప్రపంచంలో. క్రైస్తవులు ఎక్కడైనా సరే నన్ను నమ్మకపోతే, లేదా యేసు ప్రభువును విశ్వసించిన వారిని ఇబ్బంది పెట్టేసేయండి అని ఎక్కడ ఉందా బైబిల్లో? మీ శత్రువులు కూడా ఏం చేయమన్నాడు ఆయన? ప్రేమించమన్నాడు. ఇది డిఫరెన్స్. యేసు ప్రభు చెప్పిన మాటలకిన లోక మతాలకి ఉన్న వ్యత్యాసం ఇది. హింసించే వారి కోసం ప్రార్థన చేయమని ఎవరు చెప్పారండి ప్రపంచంలో? ప్రభు చెప్పాడు. దేవుని వాక్య బోధ అది. అందును బట్టి ఈ రోజున చాలామంది యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో క్రైస్తవ మీద విపరీతమైన బురద జల్లేస్తున్నారు, విపరీతమైన బురద. వారిని ఏ ఒక్కరూ ఏం అంటలేదని, లేదా కనీసం వారిని ఏ ప్రభుత్వ అధికారులైనా వారి దృష్టిలోకి వెళ్ళుంటాయి వీడియోలన్నీ, ఆ మాటలన్నీ, ఆ అసభ్య ప్రలాపాలన్నీ వెళ్ళుండగానే ఎవడు మాట్లాడలేదు. ఎందుకోసం తెలుసా? వాళ్ళకి ఇష్టం అది. కానీ దేవుని బిడ్డలు అలా స్పందిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అదే మోడ్లో దేవుని ప్రజలు మాట్లాడితే వారి పరిస్థితి ఏంటి? కానీ దేవుడు మనకు నేర్పించిన విధానం వేరు. హల్లెలూయా. ప్రేమ నేర్పించాడు, క్షమించడం నేర్పించాడు, సభ్యత నేర్పించాడు, మర్యాద నేర్పించాడు యేసయ్య. అందును బట్టి దేవుని బిడ్డలు తమ పనేదో తమ చేసుకుని వెళ్తారు. హల్లెలూయా.